హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు మన వీడియోలోని ఎగ్లెస్ కేక్ని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, స్పాంజీ కేకు, బేసిక్ కేక్ అనమాట. మనకి బయట దొరికే స్పాంజీ కేకు, మామూలు బేసిక్ కేకు ఇంట్లో ఈజీగా ఎవరైనా చేసేయచ్చండి. మరి నేను చెప్పిన కొలతలతో ఈ స్పాంజీ కేక్ని ఇంట్లో తయారు చేసుకోండి. ఏ కేక్ అయినా మీరు తయారు చేయగలరు. అలాగే ఇప్పుడు నేను 200 గ్రామ్స్ వరకు మైదాని యాడ్ చేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అనమాట. ఇది కంపల్సరీగా వేయాలి. అలాగే పావు చెంచా బేకింగ్ సోడా వేసుకొని చక్కగా జల్లెల్లో పట్టించుకోండి. ఈ పిండిలోని చక్కగా కలిసిపోతుందన్నమాట. ఇలా ఉండలు లేకుండా చక్కగా తీసేసుకోండి. చూస్తున్నారు కదా, నేను ఇలా పెట్టుకున్నాను సైడ్కి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని 150 గ్రామ్స్ వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ షుగర్ పౌడర్ని ఫైన్ పౌడర్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఫైన్గా ఉండాలన్నమాట. అలాగే దీంట్లోకి కొంచెం పావు చెంచా వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ అరకప్పు వరకు వేసుకోండి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, బట్ పల్లీ నూనె అయితే వాడకూడదండి. ఇలాగా ఒక 1 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకుందాం. పెరుగు వల్ల చక్కగా మనకి స్ట్రక్చర్ బాగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా క్రీమీ స్ట్రక్చర్ అయితే రావాలి కేకు. ఈ క్రీమీ స్ట్రక్చర్ వల్లే మనకి కేక్ బాగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న మిశ్రమంలోని ఈ మిశ్రమాన్ని కలిగి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. మీ దగ్గర విస్కర్తో కానీ స్పాచులర్తో కానీ చక్కగా ఉండలు లేకుండా ఈ మిశ్రమం అంతా కలుపుకోండి. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ అనేది ఇక్కడ మనకి కేక్ ఫ్లఫీగా వచ్చే దాన్ని బట్టే ఉంటుందన్నమాట. కేక్ బాగా రావడానికి చక్కగా బ్యాటర్ మొత్తం గట్టిగా ఉన్నట్లయితే కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకోండి. కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ ఎంతలో ఉందో అంతవరకు పాలని యాడ్ చేసుకొని కలుపుకోండి. నాకు కొంచెం పట్టాయి వేసుకున్నాను. అలాగే కేక్ మంచి ఫ్లేవర్ కోసం నేను పైనాపిల్ ఎసెన్స్ అనేది 1 స్పూన్ వరకు వేస్తున్నాను. మీ దగ్గర పైనాపిల్ ఎసెన్స్ ఉన్నా వెనిలా ఎసెన్స్ ఉన్నా ఏది చూస్ చేసుకున్నా పర్వాలేదు. ఒకవేళ మీ దగ్గర ఎసెన్స్ లేకపోతే యాలకుల పౌడర్ ఉంటుంది కదండి, అది కొంచెం యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. తర్వాత ఒక కేక్ బౌల్ అయితే తీసుకుందామండి. కేక్ బౌల్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. అలాగే ఆయిల్ కాకపోతే బటర్ అయినా అప్లై చేసుకొని కొంచెం పిండిని డస్ట్ ఇచ్చి ఇలా క్రీమీ స్ట్రక్చర్ ఉన్న మనం పక్కన పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తం కూడా ఇలా వేసేసి కొంచెం ట్యాప్ చేసుకుంటూ అలా 3 సార్లు వరకు ట్యాప్ చేయండి. అలాగే పైనుంచి నేను కాజు నట్స్ వేస్తున్నాను. చిన్న చిన్నగా ముక్కలు తరుక్కున్న కాజు, అలాగే బాదాంని చక్కగా చిన్నగా తరుక్కున్న వేసుకుంటున్నాను. మనం ఎగ్లెస్ కదా చేస్తున్నాం, ఇది డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటే బాగుంటుందన్నమాట. తర్వాత మనం ఓవెన్ లేకుండా చేస్తున్నాం కదండి, ఒక కుక్కర్ని అయితే తీసుకొని ఇలా స్టాండ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఈ కుక్కర్ అనేది కుక్ చేసుకున్న తర్వాతే మనం ఈ కేక్ బ్యాటర్ బౌల్ అనేది పెట్టుకోవాలి. ఇది 35 మినిట్స్ నుంచి 45 మినిట్స్ వరకు లో టు ఫ్లేమ్లోని చక్కగా పెట్టుకొని కుక్కర్లోని కుక్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోయిందో లేదో చాక్తో చెక్ చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా నాకు 40 మినిట్స్ అయితే పట్టింది కేక్ ఇలా రెడీ అవ్వడానికి. ఇది రూమ్ టెంపరేచర్లో కనీసం అరగంట పాటైనా పక్కన పెట్టేసుకోండి. తర్వాత ప్లేట్లోకి నెమ్మదిగా నైఫ్తో కట్ చేసుకొని ప్లేట్లోకి అలాగా టర్న్ చేయండి. కేక్ అంతా చక్కగా మనకి ఏమీ అవ్వకుండా పగలకుండా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఒక్కసారి ఇలా పైనుంచి ఇలా వత్తితే చాలు కేక్ అయితే మనకి బేసిక్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇది మైల్డ్ స్వీట్తో ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఈ కేక్ని చక్కగా పీసుల లెక్కన కట్ చేసుకొని పైనుంచి చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.